మీ దృష్టిలో దాన్ని బాగుపరచడము అంటే పురాతన కట్టడాలు కావచ్చు, టెంపుల్స్ కావచ్చు, నదులను కావచ్చు, బాగుపరచడము అంటే బాగుపరచడం అంటే ఉన్న వాటిని సరిచేసి ఒకవేళ ఏదైనా శిథిలం అయిపోవడానికి రెడీగా ఉంది వాటిని కొంచెం మరమ్మతులు చేసి జాగ్రత్తగా కాపాడుకోవడం. అంతేగాని ఎక్కడెక్కడో పోయి లక్షలు ఖర్చు పెట్టి కొత్త దేవాలయాలను నిర్మించడం కాదు. కొత్త దేవాలయాలను భారతదేశంలో నిర్మించాల్సిన అవసరం లేదు. ఉన్న వాటిని కాపాడుకుంటే చాలు. కొన్ని దేవాలయాల గురించి అయితే నేను విన్నానండి, దాన్ని పునర్నిర్మించడానికి, డెవలప్ చేయడానికి చుట్టూన్న ప్రకృతిని కొట్టేసి మరి చాలా ఘోరంగా ఉన్న నదులని ప్రకృతిని మరి కొట్టేసి మరి దాన్ని బాగుపరుస్తున్నారు. మరి ఇది కరెక్ట్ అంటారా? కరెక్ట్ కాదా? దాని వెనకాల స్వార్థం, జనాల యొక్క స్వార్థం ఉంటుంది. గుడిని సరి చేయడానికి ప్రకృతిని నాశనం చేయాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు హైవే రోడ్డు వేస్తున్నారు. సపోజ్ ఇక్కడ మన నంద్యాల నుంచి కర్నూలు నుంచి ఆత్మకూరు వరకు హైవే రోడ్డు పడుతుంది. కొన్ని వందల చెట్లను నరికినారు. వందల సంవత్సరాల నుంచి ఉన్న ఎన్నో పెద్ద పెద్ద వృక్షాలను నరికేసినారు. ఇప్పుడు డెవలప్మెంట్ అనేది జనాల యొక్క రాకపోకలు కావచ్చు, నిత్యావసరాలు కావచ్చు, లేకపోతే ఆ చుట్టుపక్కల ఉన్న ఎన్నో పల్లెటూర్లలో రాత్రిల సమయంలో ఏమైనా అనారోగ్య సమస్యలు వస్తే కర్నూలుకి వెళ్ళాలి. కర్నూలులో పెద్ద హాస్పిటల్ ఉంది, చాలా పెద్దది. ఎక్కడికి చాలా రాష్ట్రాల నుంచి వచ్చి అక్కడ చేయించుకుంటారు. ఇప్పుడు దానికి చేరుకోవాలంటే జనాలు త్వరగా రీచ్ అవుతారు ఇలాంటి హైవేలు ఉండడం వల్ల. ఇప్పుడు ఎన్నో చెట్లు పోయినాయి. ఇప్పుడు ఏమంటారు, హైవే వేయడం తప్పంటారా లేకపోతే చెట్లు పోవడం తప్పంటారా? రెండు తప్పే. రెండు కావాల్సింది, అంటే రెండు అవసరానికి కావాల్సినవి. కాబట్టి ఇప్పుడు ఏంటంటే సరే అది తప్పనిసరి వేసినారు, ఒక సమాజం కోసం కావచ్చు, లేకపోతే ప్రభుత్వ ఆదాయం కోసం కావచ్చు, ఏదైనా అయ్యుండొచ్చు. బట్ దానివల్ల అందరూ బాగుపడుతున్నారు, అందరికీ ఉపయోగమే ఉంది, అందరూ ముందుకెళ్తున్నారు అనమాట. అలాగే ఇప్పుడు మళ్ళీ ఒక మట్టి వేసి మధ్యలో చెట్లను నాటుతున్నారు. సరే, తిరిగి ఎన్నో చేయగలుగుతున్నారు. కానీ ఒక గుడిని సరి చేయడానికి చుట్టూ చెట్లను నరకాల్సిన అవసరమే లేదు. గుడిలో ఉన్న గోడలను తీసి మళ్ళీ యథావిధిగా పెట్టడానికి చెట్లను నరకాల్సిన అవసరం ఏముందండి? కాబట్టి వాళ్ళు నరుకుతున్నారంటే దాని వెనకాల ఎన్నో కారణాలు ఉంటాయి, మనకు తెలియదు వాటి గురించి. మరి ఇప్పుడు మీరు కేవలం హిందూ దేవాలయాన్ని మాత్రమే డెవలప్ చేయాలనుకుంటున్నారు. మరి మన భారతదేశం అంటే వసుదైక కుటుంబం అంటారు. మరి ఓన్లీ దేవాలయాలే ఎందుకు? ఎన్నో చర్చిలు కూడా ఉంటాయి కదా, మసీదులు. భారతదేశంలో దేవాలయాల పరిస్థితి తప్ప మిగతా ఏ ఒక్కటన్నా శిథిలావస్థలో ఉంటే చెప్పండి, వాటి కోసం వెళ్ళి పోరాటం చేస్తాను. అంటే వాళ్ళలో ఉన్న చైతన్యం మనలో లేదంటున్నారా? మనలో చైతన్యం లేదంటే మనోళ్ళు కొంతమందిలో చైతన్యం వచ్చిందండి ఇప్పట్లో, మరి కొంతమందికి ఇంకా రావాలి. భోజనాల ప్యాకెట్ల దగ్గర, మజ్జిగ ప్యాకెట్ల దగ్గర పోతుంది మన చైతన్యం. ఇలా పోకూడదు. కాబట్టి ఏం చేయాలంటే ముందు ధర్మం కోసం పోరాడాలి. పోరాడితే అన్ని సరైపోతాయి, అన్ని వచ్చేటివి వాటంతట అవే వస్తాయి. మనం పోరాటం బలంగా చేయాలన్నమాట. పోరాటం అంటే ఎవరి మీద పోయి కొట్లాడడము, ఒకరిని విమర్శించడము కాదు. మనల్ని మనం సంస్కరించుకోవాలి, మనల్ని మనం బాగు చేసుకొని మనం ఏం చేస్తున్నామని ఆలోచించి మన ధర్మాన్ని కాపాడుకోవాలి, అంతే. నారా లోకేష్ గారు మీ వీడియోని ట్యాగ్ చేసి మరి ట్వీట్ చేశారు కదా, మరి ఏమైనా మీకు గవర్నమెంట్ నుంచి ఫండ్స్ కానీ సహాయం కానీ అందుతుందా? అవేం అందలేదు కదండి. ఆయన చేసిన ఆ ఒక్క ట్వీట్ వల్ల ఏం జరిగిందంటే ఆ పురాతన కట్టడం బాగా అయిపోయింది, సంతోషం, చాలు. ఇప్పుడు ఒక మనిషికి నన్నే తీసుకోండి, సరే నాకు కొంత అమౌంట్ ఇచ్చినారు అనుకుందాం, నేను అవసరానికి వాడుకుంటాను, మర్చిపోతాను, దానివల్ల ఏంటి ఉపయోగం? కానీ ఆయన చేసిన ఒక ట్వీట్ వల్ల ఆ పురాతన కట్టడం బాగుపడింది, గ్రామాల్లో చైతన్యం వచ్చింది, నేను చేసిన వీడియోకి ఫలితం దక్కింది. ఇది ఎన్ని కోట్లు ఇచ్చినా రాదది. ఎందుకంటే ఆయన ఇచ్చిన ఒక ట్వీట్ అనేది పూర్వం నుంచి వస్తున్న పూర్వీకులు పడిన శ్రమ కావచ్చు, ఎన్నో తరాల నుంచి శతాబ్దాల నుంచి ఉన్న పురాతన కట్టడాన్ని కాపాడడానికి ఆయన ఒక మార్గం వేసినాడు అనుకోండి. అది ఇప్పుడు మనం చాలా దేవాలయాలు చూస్తూ ఉంటాం. నిజం చెప్పాలంటే అది మన అదృష్టం అని కూడా చెప్పొచ్చు. చాలా దేవాలయాల్లో గుప్త నిధులు ఉంటాయి. వాటన్నిటిని తవ్వి తీసి చాలా శిథిలంగా చేసేస్తున్నారు ఆ టెంపుల్స్ ని కూడా. అది తీయడమే కాకుండా టెంపుల్స్ ను కూడా కూల్చివేస్తున్నారు. మరి దానికి మీ స్పందన ఏంటి? స్పందన ఏం లేదండి. ఇప్పుడు దీనిలో చాలా మంది, దీనిలో కొన్ని ఉన్నాయి ఏంటంటే, ఈ గుప్త నిధుల కోసం వెళ్ళి తీసే వాళ్ళు ఏం చేస్తున్నారంటే మన చేతితో మన కన్నే పూడ్చుకోవడం ఎలాగా అనుకోండి. దీంట్లో తీసే వాళ్ళలో దాదాపు హిందువులే ఎక్కువ ఉన్నారు, ఇలా గుప్త నిధుల కోసం పోయి తీసే వాళ్ళలో. ఎందుకు అలా చేస్తున్నారు? దానివల్ల వీళ్ళు ప్రస్తుతం లాభం పొందుతారేమో తెలియదు, కానీ ఒక చారిత్రక నిర్మాణాన్ని అయితే నాశనం చేస్తున్నారు. మరో ముఖ్య విషయం ఏంటంటే, ఇలాంటి
పూర్వము గుప్త నిధులు ఎందుకు పెట్టినారు నాకు తెలిసినంత వరకు, నేను కొంతమంది దగ్గర తెలుసుకున్న విషయం ఏంటంటే, ఈ గుప్త నిధులు అన్నిటివి ఎందుకు, ఎప్పుడైనా ఇప్పుడు మనం ఒక ఇల్లు ఉంది, ఇల్లు కొన్నేళ్లకు పడిపోతుంది, దానికోసం కొంత డబ్బు పెట్టుకొని మళ్ళీ మరమ్మతులు చేపించుకుంటాం. అలాగే అప్పటి రాజులు కావచ్చు, వాళ్ళు ముందు చూపుతో ఇలాంటి నిధులను పెట్టినారు. ఎందుకు పెట్టినారంటే రేపు పొద్దున దేవాలయం దుస్థితి బాగలేకపోయినా, ఆ చుట్టుపక్కల ప్రాంతాలకు ఏదైనా అవసరానికి ఏమన్నా కావాలన్నా ఈ నిధులతోనే ఆ దేవాలయాన్ని సరి చేసేవాళ్ళు. సరి చేయడం కోసం ఈ గుప్త నిధులు పెట్టినారు. కాబట్టి ఇప్పుడు ఆ నిధులను దొబ్బేస్తున్నారు. అలాగే ఆ గుడికి అంటూ ఒక మాన్యం ఉంటది, ఇన్ని ఎకరాల పొలం ఇచ్చింటారు. ఆ పొలాన్ని వేసుకుంటూ దేవాలయంలో పూజారి కావచ్చు, అన్నప్రసాదాల కోసం ఈ పంట పండించి దాని నుంచి వచ్చే ఆదాయాన్ని దేవాలయానికి ఉపయోగించడం కోసం. ఖచ్చితంగా ఒక దేవాలయానికి పురోహితుడు కావాలి పూజలు చేయడానికి. ఆయన ఎలా బతుకుతాడు? ఈ దేవుని మాన్యం వచ్చే ఆదాయం నుంచి ఆయన జీవనం కొనసాగుతుంది. దేవుడికి కూడా చేయవలసిన పూజలు కూడా చేస్తారు. ఇప్పుడు దేవుని మాన్యము ఉండట్లేదు, వెతికితే ఒక్క ఎకరా పొలం కూడా ఉండట్లేదు. అది ఎట్లా పోతుందో తెలియట్లేదు. అలాగే గుప్త నిధుల కోసం పోయి త్రవ్వకాలు చేసి దేవాలయాలను మొడగొడుతున్నారు. ఇప్పుడు ఇంకా ఇప్పటికీ కూడా యువత మేల్కోకుండా మాకెందుకులే అనుకుంటే రేపు పొద్దున ఇదే పరిస్థితి మన ఇంటి దాకా వస్తుంది. అప్పుడు ఏం చేస్తారు? అవును, ఇది కూడా ఆలోచించాల్సిన విషయమే. సరే అండి, ఓకే, మీవే ఏంటి మంచిగా మన పురాతనాలు, మన చరిత్రకు సంబంధించినవన్నీ కూడా మంచిగా బాగు చేయాలి, మళ్ళీ మన భవితకు కూడా అందించాలి అని, ఓకే, చాలా మంచి దారి. బట్ కానీ ఇవన్నీ కూడా ఎందుకు మీరు సోషల్ మీడియాలో పెడుతున్నారు? అంటే ఫేమస్ కోసమా? నేను ఫేమస్ కావాలంటే ఏ వీడియోలైనా చేసి ఫేమస్ కావచ్చు. ఇప్పుడు ఒక తిట్టు తిట్టినా ఫేమస్ అయిపోతాం, పొద్దునకే వైరల్ అయిపోతాం. కానీ అది కాదు. సమాజంలో ఒక పేరు నిలబెట్టుకోవాలి, అది కూడా విలువ కలిగిన పేరు. కుక్క కూడా ఫేమస్ అవుతుందండి ఒక పాటకు డాన్స్ చేసిందంటే, అది కాదు. కానీ ఒక మనిషి సమాజంలో విలువతో కూడిన ఫేమస్ కావాలి. ఆ ఫేమస్ ఎలా ఉండాలంటే 10 మందిని చైతన్యం పొందేలా ఉండాలి. నేను చేయడం వల్ల ఆ 10 మందికి చైతన్యం వచ్చి వాళ్ళ యొక్క ఊరుని కావచ్చు, వాళ్ళ యొక్క పురాతన కట్టడాలను కావచ్చు బాగుపరచుకోవాలి. అంతే. ఒక మాట చెప్పండి, ఒక పురాతన కట్టడం బాగుపడింది, దానివల్ల నాకేం లాభం వస్తుంది? అదే కదా ఇక్కడ క్వశ్చన్ కూడా. ఆ పురాతన కట్టడం బాగుపడితే పలానా వ్యక్తి వచ్చి చేసిపోయినాడంట, దానివల్ల అది బాగుపడిందంట అని చెప్తారు. నిజానికి మనం ఇక్కడ పుట్టినందుకు సమాజానికి ఏదో ఒకటి చేసిపోవాలి. ఊకే మనం బ్రతుకుతున్నాం, ఎందుకంటే సమాజం మనకి ఇస్తుంది. ఇప్పుడు ఈ రోజు మనం తింటున్నామన్నా, ఇలాంటి షర్ట్ వేసుకుంటున్నామన్నా, సమాజంలో నుంచి వచ్చే వ్యక్తులు ఇస్తున్న ఆదాయం కావచ్చు, వాళ్ళ మీదనే ఆధారపడి బతుకుతున్నాం. మనం బతుకుతున్నప్పుడు మన స్వార్థంగా మనం బతకకుండా సమాజానికి కూడా ఏమైనా చేయాలి మన వంతుగా.